తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం వాడివేడిగా కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీలో సమన్వయ లోపంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షుల మధ్య సమన్వయం సరిగా లేదంటూ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. మరోవైపు ప్రజాప్రతినిధులతోనే సమన్వయం కరువైందంటూ మరో ఎమ్మెల్యే వాపోయారు. అంతేకాదు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏదేమైనా అందరూ కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా సరైన నేతలకే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలంటున్నారు ఎంపీ డీకే అరుణ. దీంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా సమస్య కమిటీ వేస్తామన్నారు రామచంద్రరావు. అదేవిధంగా ఈ నెల 8న స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా బహిరంగ సభలకు ప్లాన్ చేయాలనుకుంటున్నారు. 15 జడ్పీ చైర్మన్లు గెలవటమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, స్థానిక సంస్థల వేళ పార్టీలో సమన్వయ లోపంపై ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా పార్టీలో ఏం జరుగుతోంది, జడ్పీ ఎన్నికలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ సౌమ్య, అయితే సుమారుగా 2 గంటల సేపు కూడా బీజేపీ రాష్ట్ర పదాధికారులకు సంబంధించినటువంటి సమావేశం అయితే కొనసాగిందనే చెప్పాలి. ఈ సమావేశం పూర్తిగా వాడి వేడిగా అయితే కొనసాగింది. పూర్తిగా ఇటు స్థానిక సంస్థల ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి ఈ వేళ బీజేపీ పార్టీలోని నాయకత్వంలో కొంత సమన్వయ లోపం కూడా ఉన్నట్లుగా అయితే స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్కు సంబంధించినటువంటి లీడర్స్తో పాటు రాష్ట్ర నాయకులకు కూడా సంబంధించి ఈ సమావేశంలో అయితే ఆ విషయాన్ని పార్టీ చీఫ్ రామచంద్రరావుకి దృష్టిలోకి అయితే తీసుకువెళ్లే విధంగా అయితే ఈ సమావేశం జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అటు వికారాబాద్ అలాగే రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల విషయంలో కూడా ఇటు చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక పక్క ఎంపీ డీకే అరుణ కూడా అసలు ఏ ఒక్క నాయకుడికి కూడా బీజేపీ పార్టీలో సంబంధించి ఎలాంటి సమన్వయం లేదు, సరైనటువంటి కోఆర్డినేషన్ కూడా లేదు అంటూ మాట్లాడుకొచ్చారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూడా ఒకే చోట కూర్చోలేకపోతా ఉన్నారు. అసలు బీజేపీ పార్టీలో ఏం జరుగుతూ ఉంది అన్నట్టుగా కూడా వాడి వేడిగా అయితే ఈ సమావేశం అయితే కొనసాగింది. అయితే పెద్ద ఎత్తున కూడా కార్యాచరణను మొదలు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. కానీ తీరా ఆ యొక్క కార్యాచరణ ముందుకు వెళ్ళడానికి అనేక మార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ఎందుకు ఈ యొక్క కార్యాచరణను ముందుకు వెళ్ళట్లేవు, అలాగే ఎందుకు దీనిపైన సరైనటువంటి నిర్ణయం తీసుకోవట్లేదంటూ కూడా కొంత ఈ యొక్క కార్యక్రమంలో డీకే అరుణ అయితే అటు రామచంద్రరావుకు సంబంధించి ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్లే విధంగా అయితే మాట్లాడారని చెప్పొచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎమ్మెల్యేలకు సంబంధించి అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులకు సరైనటువంటి కోఆర్డినేషన్ లేక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఏదైతే ఉందో అది బలపడట్లేదు. సో దీనికి ఖచ్చితంగా ఒక్కొక్క క్యాండిడేట్ని అంటే ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఇటు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంచుకునేంత వరకు కూడా 3 నుంచి 4 క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకొని వారి స్థితిగతులను కూడా చూసి ప్రజల్లో వాళ్లకు ఎంత ఆదరణ ఉంది, ప్రజలకు వాళ్ళని ఎంత నమ్ముతున్నారనేటువంటి అంశాన్ని కూడా తీసుకొని క్యాండిడేట్ను ఫైనల్ చేసే విధంగా కూడా కొన్ని కమిటీలను ఏర్పాటు చేయనట్టు కూడా తెలుస్తోంది. అలాగే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ బీజేపీ నాయకత్వాన్ని కూడా బలంగా మార్చేందుకైతే కార్యాచరణను మొదలు పెట్టేందుకు అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో జడ్పీ చైర్మన్ స్థానాలను సుమారుగా 15 జడ్పీ చైర్మన్ స్థానాలను కూడా కైవసం చేసుకోవాలంటూ కూడా బీజేపీ పార్టీ పూర్తిగా ప్రణాళికలు అయితే రచిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క నాయకత్వానికి సంబంధించినటువంటి సమన్వయ లోపం ఏదైతే ఉందో ఆ సమన్వయ లోపాన్ని సరిదిద్దుకొని అందరూ కలిసి ముందుకు వెళ్లే విధంగా స్థానిక సంస్థల్లో అత్యధికంగా కూడా ఓట్లను అంటే ఈ యొక్క జడ్పీ సీట్లను కూడా జడ్పీ చైర్మన్ సీట్లను కూడా గెలుచుకునేందుకైతే ప్రణాళికలు రచిస్తున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా అయితే ఇటు
పార్టీ కార్యాలయంలో కూర్చొని అనేక మార్లు పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ రామచంద్రరావు కావచ్చు, పార్టీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, అనేక మార్లు కూర్చొని చర్చలు జరిపినా, సమావేశాలు చేసినా కూడా ఎందుకు గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పార్టీ యాక్టివ్ కాలేకపోతా ఉంది అనేటువంటి దానిపైన కూడా చర్చకైతే వచ్చింది. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ నుంచి బీజేపీ పార్టీ యాక్టివ్ కావాలి, కార్యకర్తలకు అలాగే బీజేపీ పార్టీ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలను, పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వ లక్షణాల గురించి కూడా వాళ్ళకు చెప్పే విధంగా కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఈ వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని అయితే పార్టీ మరింత ప్రజల్లోకి వెళ్లేందుకైతే కార్యాచరణను సిద్ధం చేసిందనే చెప్పాలి సౌమ్య. అయితే విజయ్, ఒకవైపు బహిరంగ సభల్ని కూడా జిల్లాల వారీగా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. అంటే బీజేపీ నుంచి ఎవరు ముఖ్య నేతలు ఎవరెవరు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి ఈ బహిరంగ సభకు? ఖచ్చితంగా సౌమ్య, జిల్లాల వారీగా కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి ఒక భారీ బహిరంగ సభలను కూడా మున్ముందు ప్లాన్ చేస్తూ ఉంది బీజేపీ పార్టీ పూర్తిగా. అయితే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు, అంటే బీజేపీ పార్టీ అధ్యక్షుడితో పాటు అబ్జర్వర్ని కూడా ఏర్పాటు చేస్తారు, ఇన్ఛార్జిని కూడా ఏర్పాటు చేస్తారు. ఇలా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క బహిరంగ సభలను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ సభలకు పార్టీ చీఫ్ రామచంద్రరావుతో పాటు ముఖ్యంగా ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, సో ముఖ్యంగా ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎంపీస్, ఎమ్మెల్యేస్తో పాటు సెంట్రల్ మినిస్ట్రీగా ఉన్నటువంటి ఇద్దరు బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభలకైతే వెళ్లే విధంగా వ్యూహరచన అయితే చేస్తూ ఉంది బీజేపీ పార్టీ. గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా, అంటే రాష్ట్ర నాయకత్వంలో మెయిన్గా ఇటు 8 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, 8 మంది ఎంపీస్ ఉన్నారు. సో ఇది ఓకే ఉంది. బట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి, సో స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో 15 జెడ్పీ చైర్మన్లు గెలుచుకుంటేనే రేపు రాబోయేటువంటి శాసనకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఎక్కువ సీట్లు కూడా గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆ శాసనసభ ఎన్నికల్లో ఈ యొక్క ఎక్కువ సీట్లు గెలుచుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందు బీజేపీ బలంగా ఉందని చెప్పి నిరూపించాలి. కాబట్టి దానికోసం కార్యాచరణ అయితే మొదలుపెట్టిందని చెప్పాలి. దీనికి ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి బీజేపీ పార్టీని ప్రతి జిల్లాలో కూడా బలంగా మార్చేందుకైతే కార్యాచరణ మొదలుపెట్టింది రాష్ట్ర నాయకత్వం సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.